మరోవైపు ఒక విస్తారమైన మ్యాన్షన్ ముందు వరుసగా లగ్జరీ కార్స్ ఆగాయి. వాటిలో నుంచి ఒక యువకుడు, 27 ఏళ్ల వయసు, నల్లటి సూట్లో అద్భుతంగా కనిపిస్తూ నెమ్మదిగా బయటికి దిగారు. అతని అడుగులో ఒక అధికారంగా, గంభీరత్వం కనిపిస్తుంది. అక్కడున్న వారంతా అతన్ని చూసి క్షణంలో తలవంచి గౌరవంగా నిలబడ్డారు. అతను ఎవరిని చూడకుండా నేరుగా లోపలికి నడిచారు. లోపల అడుగు పెట్టగానే ఆ మహల్ వెలుగులో మెరిసిపోతూ స్వప్నంలా కనిపించింది. ప్రతి మూలన కలల సోయగం పొంగి పొర్లుతూ విలాసవంతమైన ఫర్నిచర్ రాజభవనాన్ని తలపించింది. అది కేవలం ఇల్లు కాదు, అందం తన పరాకాష్ఠను చూపించిన అద్భుత ప్రపంచంలా అనిపించింది. అతను విశాలమైన సోఫాలో కూర్చున్నారు. అతను కూర్చున్న తీరు కూడా ఒక ఆజ్ఞలా అనిపించింది అక్కడున్న వాళ్ళందరికీ. అతనే విక్రమ్ మల్హోత్రా. 27 ఏళ్ల వయసులోనే అండర్ వరల్డ్పై తన ఆధిపత్యాన్ని చాటుకున్న మాఫియా సామ్రాట్. అతని చూపు చల్లగా, హృదయం మంచుకొండలా కఠినంగా ఉంది. అతని మాట చట్టం. స్త్రీల పట్ల ఎటువంటి ఆసక్తి లేకపోవడం అతని నిర్ణయత మరింత గాఢంగా చూపించింది. విక్రమ్ మల్హోత్రా కేవలం అండర్ వరల్డ్ సామ్రాటే కాదు, విక్రమ్ కార్పొరేషన్ CEO, చైర్మన్గా ఉన్న తన ఎదుట నిలబడటమే చాలామందికి భయం. అతని కళ్ళల్లోకి నేరుగా చూడటానికి ఎవరూ ధైర్యం చేయరు. ఎందుకంటే అతని కోపం ఒక మరణ తీర్పు సమానం. ఇది పార్ట్ 3. మీకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ మొదలు పెడదాం. అతన్ని విసిగించిన వారు ఎవరైనా సరే క్షమాభిక్ష అనేది అతని నిబంధనలో లేదు. అందుకే అతని పేరు వినగానే ప్రపంచం ఉనికేది. ప్రభుత్వాలు సైతం అతని నీడలోనే నడిచేవి. అతని సోదరులు అరుణ్, వరుణ్ కూడా సాధారణ వ్యక్తులు కాదు. వారు కూడా అదే అండర్ వరల్డ్ ప్రపంచంలో తనదైన స్థానం సంపాదించుకున్న మాఫియా సభ్యులే. అరుణ్ కార్పొరేషన్ CEOగా, వరుణ్ కార్పొరేషన్కి అధిపతిగా ఉన్నారు. ఈ ముగ్గురు సోదరులు కలిసి తమ వ్యాపారాన్ని ప్రపంచంలో అత్యంత గొప్పదిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ విస్తారమైన హాల్లో ముగ్గురు కలిసి కూర్చున్నారు. కొద్దిసేపు నిశ్శబ్దం మల్లుకుంది. ఆ నిశ్శబ్దం అరుణ్ తన చిరునవ్వుతో భంగం చేశారు. మన విజయం చిన్నది కాదు, అతను నెమ్మదిగా ప్రారంభించాడు. దీన్ని సెలబ్రేట్ చేయడానికి ఈ వారం ఒక గ్రాండ్ మాఫియా పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. వరుణ్ తలూపుతూ అంగీకరించాడు. కానీ విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతని ముఖం ఎప్పటికో ప్రశాంతంగా కనిపించిన అతని ఆలోచనలు ఎవరికీ అర్థం కాదు. అంతలోనే హాల్ తలుపులు దగ్గర నుంచి అడుగుల శబ్దం వినిపించింది. విక్రమ్ నమ్మకమైన బాడీగార్డ్ ఆడ్రియన్ వేగంగా లోపలికి వచ్చారు. అతని ముఖంలో గంభీరత్వం స్పష్టంగా కనిపించింది. కింగ్ అని అతను గౌరవంగా తలవంచి అన్నాడు. మినిస్టర్ గారు వచ్చారు, మీతో కలవాలనుకుంటున్నారు. విక్రమ్ కళ్ళల్లో ఏ మార్పు కనిపించలేదు. అతను మెల్లగా తలూపాడు. కొద్ది క్షణాల్లోనే ఒక మంత్రి, అతనితో పాటు ఒక యువతి ఆ మహల్లోకి అడుగుపెట్టారు. ముందున్న నవ్వులు ఇప్పుడు మాయమైపోయాయి. చాలా నిశ్శబ్దంగా ఆ హాల్ మారిపోయింది. ఆ వాతావరణం చూసి మంత్రికి భయపడ్డాడు. మంత్రి విక్రమ్ దగ్గరికి వచ్చి గౌరవంగా నమస్కరించాడు. కింగ్ అని అతను వినయంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఈ పదవి నాకు ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని మంత్రి చాలా నెమ్మదిగా వంగి అన్నారు. విక్రమ్ తన సీట్లో నుంచి అతను గమనించాడు. ధన్యవాదాలు అవసరం లేదు అని అతను గంభీరంగా అన్నాడు. నువ్వు మాకు ఉపయోగపడతావని ఈ స్థానం ఇచ్చాను. ఆ యువతి చూపు విక్రమ్పై నిలిచిపోయింది. అది విక్రమ్కి బాగా కోపం తెచ్చింది. మంత్రి చిరునవ్వుతో ముందుకు వచ్చి, కింగ్, ఆమె పేరు అన్య, ఇది మీకు మా బహుమతి అని చెప్పారు. ఆ మాట వినగానే గది అంతా ఒకసారిగా నిశ్శబ్దమయ్యింది. విక్రమ్ కళ్ళల్లో మెరుపుల్లా కోపం మెరిసింది. అతని ముఖం మరింత కఠినంగా మారింది. అప్పటికే పరిస్థితి అర్థం చేసుకున్న ఆడ్రియాన్ వెంటనే ముందుకు వచ్చారు. కింగ్కి ఇలాంటి విషయాలు నచ్చవు అని గట్టిగా చెప్పారు. ఆమెని వెంటనే తీసుకువెళ్ళండి. కానీ అన్య మాత్రం భయపడలేదు. ఆమె చిరునవ్వు ఇంకా అలాగే ఉంది. అమ్మాయిలు ఇంత అందంగా ఉంటే వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఉంటారు అని నెమ్మదిగా విక్రమ్కి వైపు నడుస్తూ చెప్పింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ గుండెల్లో ఒకేసారి గట్టిగా కొట్టుకున్నాయి. ఆమె ఇంకో అడుగు ముందుకు వేయబోతున్న సమయంలో వరుణ్ ఒకేసారిగా ఆమె ముందుకు వచ్చి అడ్డంగా నిలిచారు. వెనక్కి వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరించారు. నీ ప్రాణాలు నీకు విలువైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్య అతని మాటలు పట్టించుకోకుండా ముందుకు అడుగు వేసింది. ఆ క్షణంలోనే ఒక గన్ శబ్దం వినిపించింది. అంతే, ఒకేసారి అందరూ స్తంభించిపోయారు. విక్రమ్ చేతుల్లో గన్ ఇంకా పొగ వదులుతుంది. అన్య నేలపై కుప్పకూలిపోయింది. మంత్రి వణికిపోయారు. అతని కళ్ళు బలహీనంగా మారిపోయాయి. అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు విక్రమ్ మల్హోత్రా కోపం అంటే ఏంటో. ఆడ్రియాన్ వెంటనే మంత్రి వైపు తిరిగి అక్కడి నుంచి వెంటనే వెళ్ళండి అని గట్టిగా అన్నాడు. మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వణుకుతూ బయటికి నడిచారు. అతనితో వచ్చిన వాళ్ళు కూడా త్వరగా అతని వెంట వెళ్ళిపోయారు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. విక్రమ్ ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా తన రూమ్ వైపు నడిచాడు. అతని అడుగులు మామూలుగా ఉన్న ఆ నిశ్శబ్దంలో వాటి శబ్దం మరింత భారంగా అనిపించింది. వరుణ్ ఒకరినొకరు చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి ముగ్గురు సోదరులు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. టేబుల్పై విలాసవంతమైన వంటకాలు ఉన్నా వారి మధ్య సంభాషణ మాత్రం కేవలం పని గురించి. రేపటి మిషన్ చాలా కీలకం అని అరుణ్ నిశ్శబ్దాన్ని ఛేదించాడు. ఒక్క తప్పు కూడా జరగకూడదు అని వరుణ్ జోడించాడు. విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని చూపు చూసిన వాళ్ళందరికీ అర్థమైంది ఎంత సీరియస్గా ఉన్నాడో అని. అంతలోనే హాల్ తలుపు మెల్లిగా తెరుచుకుంది. లోపలికి 45 సంవత్సరాల వయసు ఉన్న ఒక ఆవిడ నడుచుకుంటూ వచ్చింది. ఆమె రాకతో అక్కడున్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ రాత్రి మహల్ బయట గాలిలోనే ఒక ఉద్విగ్నం కనిపించింది. అలా ఉండగానే 45 సంవత్సరాల వయసున్న ఒక మహిళ గేట్ దగ్గరికి వచ్చింది. గార్డులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. మీకు లోపలికి అనుమతి లేదు అని వాళ్ళు చెప్పినా ఆమె ఒక క్షణం కూడా ఆగలేదు. వారిని పట్టించుకోకుండా నేరుగా లోపలికి దూసుకు వెళ్ళింది. విక్రమ్ అని గట్టిగా అరుస్తూ హాల్లోకి ప్రవేశించింది. విక్రమ్ కళ్ళల్లో ఒకేసారిగా ఎర్రటి కోపం మెరిసింది. అతను ముందుకు అడుగు వేయబోతుండగానే వరుణ్ ఎదురు అతన్ని అడ్డుకున్నారు. శాంతంగా ఉండు అని అరుణ్ మెల్లగా అన్నాడు. ఆ మహిళ చిరునవ్వుతో, నీకోసం ఒక అమ్మాయిని సెట్ చేశాను అని నిర్లక్ష్యంగా చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ కోపం మరింత పెరిగింది. అతని చేతులు బిగిసిపోయాయి.
అరుణ్ కఠినంగా ఆమె వైపు చూసి, నువ్వు అతని తల్లి కాదు, అలా ప్రవర్తించుకు, లేకపోతే నువ్వు ఈ భూమిపైన ఉండవు అని హెచ్చరించాడు. తన తల్లిని నేనంతలే, ఆ ముసలామె గట్టిగా భీకరంగా మాట్లాడింది. ఆ మాటలకు విక్రమ్కి బాగా కోపం వచ్చింది. అతను వెంటనే గన్ తీసి ఆమెపై గురిపెట్టాడు. అయితే వెంటనే వరుణ్ అతని చేతిని పట్టుకొని అడ్డుకున్నాడు. ఇప్పుడు కాదు అని గట్టిగా అన్నాడు. ఆ మహిళకు భయమేసింది. ఆ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే విక్రమ్తో ఉంటే తనకి ఆస్తి అన్నీ దక్కుతాయి. ఆస్తి, ఐశ్వర్యం, హోదా అన్నీ. విక్రమ్ తల్లి చనిపోయిన తర్వాత ఆమెని అతని తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కానీ అతని తండ్రి మరణించినప్పుడు ఆస్తి మొత్తం విక్రమ్ పేరు మీదకి వెళ్ళిపోయింది. అది ఆమెకి బాగా కోపం తెచ్చింది. విక్రమ్ కూడా అంతం చేద్దామని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ విక్రమ్ ప్రతిదాన్ని అడ్డుకున్నారు. అయినా విక్రమ్ ఆమెని చంపలేదు. ఎందుకంటే అతని తల్లిదండ్రుల మరణాల వెనుక ఉన్న రహస్యంలో ఆమె పాత్ర కూడా ఉండవచ్చు అని వరుణ్ అతనికి గుర్తు చేశాడు. ఆ కుట్ర వెనుకున్న ప్రతి ఒక్కరిని బయటికి పెట్టే వరకు ఆమెను బ్రతికే ఉండవలసిందే. కానీ ఆ మాత్రం మరోలా అనుకుంటుంది. తనని తల్లిలా, సవతి తల్లిలానే చూస్తున్నారు, అందుకనే తనని చంపట్లేదు అని భావించింది. కానీ విక్రమ్ ఆలోచనలో ఆమె ఊహ కూడా అందని విధంగా ఉన్నాయి. అరుణ్ గట్టిగా గార్డ్స్ని పిలిచారు. గార్డ్స్ వచ్చి ఆమెని చేతిని పట్టుకొని గట్టిగా బయటికి లాక్కొని వెళ్ళిపోయారు. కానీ ఆమె కోపంతో గట్టిగా అరుస్తుంది.